రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ బీఆర్ఎస్ లో కలకలం రేగింది. కడియం శ్రీహరి కూతురు కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ఉద్యమకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. కారు గుర్తుపై పోటీ చేసేందుకు ఇంకెవరూ దొరకలేదా అంటూ ఆ పార్టీలోని ఆశావాహులు రగిలిపోతున్నారు. ఇక రమేష్ నివాసంలో అటు ఉద్యమకారులు ఇటు బీఆర్ఎస్ నేతలు సమావేశమవుతున్నారు. కావ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ మూకమ్మడిగా పార్టీకి రాజీనామా చేయాలనే ఆలోచనలో వీళ్ళంతా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకాలం పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలన్నీ కూడా ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కడియం శ్రీహరి కుట్రలకు తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్ బలయ్యారని, వారు పార్టీ వీడి వెళ్లిపోయారని అన్నారు. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ను కూడా కడియం బలి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ పునరాలోచించాలని, లేకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు ఉనికి కష్టమేనని స్పష్టం చేశారు. పార్టీలో కనీసం ప్రభుత్వం లేని, ఉద్యమంలో కాని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని కడియం కావ్యకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఒకే కుటుంబానికి చెందిన 2 పదవులకు ఎలా ఇస్తారని నిలదీశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. గడ్డ ఓరుగల్లో వరంగల్ ఎంపీ టికెట్ రచ్చజెక్కింది. ప్రధానంగా ఉద్యమకారులకే ఎంపీ టికెట్ కేటాయించాలంటూ వరంగల్ సంబంధించిన ఉద్యమకారులు కేయూ జాగ్ నేతలు కూడా నిరసన గలమెత్తారు. ప్రస్తుతం అసలు వాళ్ళ డిమాండ్ ఏంది, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు కడియం కావ్యకి ఎంపీ టికెట్ కేటాయించారు. ప్రధానంగా ఇప్పటి నుంచో ఉద్యమకారులకు కేవలం మీరు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ స్టెప్ ఏంది, ఏం చెప్తారు మీకు అధిష్టానానికి? మేము అధిష్టానానికి ఒకటే చెప్తా ఉన్నాం. కావ్య అభ్యర్థిత్వాన్ని పునర్పరిశీలించి ఒక ఉద్యమకారునికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం. ఎందుకంటే కడియం కావ్య గారికి ఏ అర్హత ఉంది, పార్టీకి ఆమె ఏం పనిచేసింది, అసలు పార్టీలో సభ్యత్వం లేనటువంటి వ్యక్తి పారాషూట్ లీడర్ లాగా తండ్రి అనుభవాన్నే తమ అర్హతగా భావించి ఆమెకి ఇచ్చిల్లని చెప్పేసి మేము అనుకుంటాం. అటువంటి నిర్ణయాన్ని మా అధినేత కేసీఆర్ గారు పునఃసమీక్షించుకోవాలి. ఎందుకంటే వరంగల్ లాంటి ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. టీఆర్ఎస్ అంటే వరంగల్, వరంగల్ అంటే టీఆర్ఎస్ అన్నటువంటి సందర్భం నుంచి ఇవాళ అస్తిత్వం కోల్పోయేటువంటి అంచుల వరకు వచ్చినామంటే దానికి ప్రధాన బాధ్యులు ఏదైతే కేసీఆర్ గారి దగ్గర అవకాశవాద రాజకీయాల కోసం ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఏవైతే ఇవాళ ఈ పార్టీ ఏదైతే నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉంది, మళ్ళీ కోల్పోయినటువంటి పార్టీ పునర్వైభవాన్ని ఈ వరంగల్ జిల్లాలో తీసుకురావాలంటే మాలాంటి కొత్త నాయకత్వానికి కనుక రేపు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మీరు టికెట్ ఇచ్చినట్లయితే ప్రజలు కానీ పార్టీ శ్రేణులు కానీ ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఆమోదయోగ్యంగా రేపు గెలిపిస్తారు. కాబట్టి పార్టీ పునర్నిర్మాణం జరుగుతుందని మేము భావించినాం. కానీ ఈరోజు ఏకపక్ష నిర్ణయంతో హైదరాబాద్లో మీటింగ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం అనేది చాలా మేము బాధపడతా ఉన్నాం. ఎందుకు బాధపడతా ఉన్నాం అంటే టీఆర్ఎస్ పార్టీలో కరుడు కట్టిన సైనికుల వల్ల కేసీఆర్ గారి నాయకత్వంలో జైల్లో పోయి దెబ్బలు తిని కేసులు ఎదుర్కొని రౌడ్ షీట్లు పెట్టినా కూడా మొక్కవని ధైర్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు పనిచేసినటువంటి మేము కనీసం టిక్కెట్లు అడుగుతూ కూడా పలకరించేటువంటి నాదుడు ఈ రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యంగా మా ఉమ్మడి జిల్లాలో పార్టీ శ్రేణుల పరిస్థితి అంటే పలకరించేటువంటి నాయకుడు లేకపోవడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి బాధపడతా ఉన్నాం. 48 గంటలు అవుతా ఉంది టికెట్ అనౌన్స్ చేసినా కూడా. మరి మేము ఉద్యమకారులుగా మేము టికెట్ అడుగుతూ ఉన్నట్టు సందర్భంలో రాష్ట్ర పార్టీ బాధ్యులు మీరు రండి మాట్లాడుకుందాం అని చెప్పేసి కూడా ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి. కడియం శ్రీహరి గారు కూడా సాహసం చేసి మరి తమ్మి ఏంది అందరం కలిసి మాట్లాడుకుందాం పార్టీలో ఎందుకు అని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బట్టబతికి మళ్ళీ కట్టాలంటే ఖచ్చితంగా ఒక కొత్త నాయకత్వానికి ఉద్యమకారు కనుక ఇవ్వాలని చెప్పేసి కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. గారు మీరు చెప్పండి, అసెంబ్లీ ఎన్నికల ముందే ఉద్యమకారులకు అసలు విలువ లేదు, గుర్తింపు ఇవ్వాలని అప్పటి నుంచే మీరు నిరసన కాలని చూపెట్టారు. అసలు అప్పుడు వరంగల్ ఉమ్మడి చెందినటువంటి నాయకులను కూడా కలిసిర్రు, అప్పుడు ఏం చెప్పారు, నిజంగా ఇప్పుడు అసలు మీరేం చేయబోతున్నారు? మేము మా పార్టీ అధినేత కేసీఆర్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పటికే చేతులు గాలినాయి, ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. దయచేసి మా అధినేత గారు మళ్ళీ పునరాలోచించాలి. వాళ్ళకు జనాభా లేదు, వాళ్ళకి క్యాడర్ లేదు, ఆయనకు లీడర్ లేదు. వాళ్ళ తండ్రి దాని మీదనే కావ్య గెలవాలంటే ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా సీరియస్గా గడ్డు కాలం ఉన్నది మా పార్టీకి కూడా. నిజంగా చెప్పాలంటే కొంత ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అపోజిషన్ కావచ్చు, వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా అధినేత గారిని ఇప్పటికైనా పునర్పరిశీలించాలి. ఆ కావ్యాన్ని కాకుండా మా దాంట్లో ఎవరికి ఇచ్చినా కూడా మేము మూకుమ్మడిగా పనిచేస్తాం. గతంలో కూడా మా ముఖ్యమంత్రి గారికి అందరు ఆదేశాలు చెప్పినాం.
కొందరు ఎమ్మెల్యేని మారిస్తే మన గవర్నమెంట్ మళ్ళీ వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా కొంత అప్పుడు మార్చలేదు కాబట్టి ఈరోజు మాకు ఇబ్బంది జరిగింది. దయచేసి ఇప్పటివరకు మీరు ఎక్కువ చేస్తాను కేసీఆర్ గారిని, మా అధినేత గారిని, కావ్య గారిని మార్చండి. వరంగల్లో మచ్చలేని నాయకులు, ఉద్యమకారులు ముందు నుంచి పనిచేసిరు వారి నాయకత్వం లోపల. ఇప్పటికైనా మార్చి మాకు చేతిలో పెడితే మేము ఇంటింటికి పోయి గడప గడపకు పోయి కడుపులో తలబెట్టి అవసరమైతే కాళ్ళు పట్టుకొని మా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఖచ్చితంగా మేము నికాలస్గా పనిచేస్తాం. మా కేసీఆర్ గారికి మళ్ళీ గిఫ్ట్గా మేము ఇస్తాం. ఇప్పటికీ ఒక తప్పిదం జరిగింది, మళ్ళీ రెండో తప్పిదం జరగడానికి మా ముఖ్యమంత్రి గారు సాహసం చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మార్చాలి. మార్చకపోతే మేము ఒక 2 రోజులలో పార్టీ ఆదేశించి మమ్మల్ని పిలిచి మాట్లాడితే మా అభిప్రాయం చెప్తాం. లేదు అనుకున్నప్పుడు తదుపరి కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాం. మీరు చెప్పండి, అసలు వరంగల్ ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఇక్కడ ఉద్యమకారులకి ఎందుకు చిన్న చూపు ఉందా? నిజంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ లోపల మీరు ఈ ఎంపీ టికెట్ విషయం మీద ఏం చెప్తారు మీ అధిష్టానానికి? నిజంగా రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులని చాలా చిన్నచూపు కూడా చూడబడింది. అనేక మంది ఉద్యమకారులు ఉన్నప్పుడు కూడా నామినేట్ పదవులు ఇవ్వకోకుండా వేరే పార్టీ నుంచి మరి బీఆర్ఎస్ వచ్చిన వాళ్ళకి మాత్రం పదవులు ఇచ్చారు తప్ప నికార్సైన ఉద్యమకారులకు పదవులు ఇవ్వలేదనేది నిజంగా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో లోకసభ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని ప్రకటించడాన్ని ఉద్యమకారులుగా నికార్సైనటువంటి బీఆర్ఎస్ సైనికులుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే కడియం శ్రీహరి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి మరి అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేసి ఇక్కడ వరంగల్ జిల్లాలో దళిత నాయకత్వం లేదు, దళిత నూతన నాయకత్వం లేదని చెప్పేసి తమ కూతురుకు ఇప్పించుకోవడం అనేది మేము చాలా బాధపడుతూ ఉన్నాం, సిగ్గుపడతా ఉన్నాం, దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసము అనేకమైనటువంటి ఇబ్బందులు పడి అనేకమైనటువంటి కష్టాలు పడి మరి ఆనాడు జైల్లోకి పోయి కూడా మేము మా ప్రాణాల సైతం కూడా ముందు అమర నిరాహార దీక్ష చేసి మా ప్రాణాల సైతం కూడా మేము లెక్క చేయకోకుండా పోరాటం చేసినాము. మళ్ళీ అలాంటి దళిత నాయకత్వానికి ఈరోజు టికెట్ కేటాయించకపోవటము, మరి అతి చిన్న సామాజిక కులమైనటువంటి బయళ్ళ కులానికి సంబంధించినటువంటి కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్యకి టికెట్ ఇవ్వడం అనేది మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇది వెంటనే కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. వరంగల్ జిల్లా మరి పోరాటాలకు పుట్టిన గడ్డ, మరి ఇలాంటి గడ్డలో అనేక మంది ఉద్యమకారులు, దళిత ఉద్యమకారులు మరీ కొదవలేదు. మరి అలాంటి వ్యక్తులకు ఎవరికి మాకు టికెట్ ఇచ్చినా మేము గెలిచి మళ్ళా పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ఈ వరంగల్ జిల్లాని ముందు వరుసలో పెడతాము. తప్పకుండా ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయాన్ని పునర్పరిశీలించి మరి మా అభ్యర్థిత్వాన్ని మార్చాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తాము. అలా చేయని పక్షంలో త్వరలో ఉద్యమకారులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేసి మా కార్యాచరణను మేము ప్రకటిస్తాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జైలు పాలై టీఆర్ఎస్ పార్టీని ఇప్పటి బీఆర్ఎస్ పార్టీని ఉవ్వెత్తునేసినటువంటి వ్యక్తులకు గుర్తింపు ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు. ఇక ఇప్పుడు కేసీఆర్ కనుక దీనిపై పునఃసమీక్షించుకొని ఎంపీ టికెట్ను ఉద్యమకారులకు కేటాయిస్తే తప్ప లేకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా ఉద్యమకారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ.